ఒక చిన్నపాటి 2 మండలాలకు ఒక జిల్లాకు వచ్చే దానికి కాదు దీనికి పెద్ద పేరు పెట్టాలంటే ఒకసారి ఇలాంటి ప్రతిపాదన అంటే ఇది నా ఉద్దేశం. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి నా ఒక్కటి ఉద్దేశం పనిచేయదు. ఇక్కడ అందరి చాలా మంది సమగ్ర కొన్ని కోట్ల మంది కూర్చొని ఎవరెవరి ప్రతినిధులు తీసుకొని నా కోరిక, ఇది నా లోపల ఉన్న కోరిక, పోలవరానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు చాలా గొప్పగా ఉంటుంది. అది కుదురుతుందో లేదో మనకు తెలియదు కానీ బట్ నాకైతే కోరిక. అలాగే ఇంకొక కీలకమైన అంశాలు ఏంటంటే, నేను కొన్ని మాట్లాడుతున్నప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే మీ వాడు ఎలా మాట్లాడేసారంటారు మేము. అలాగే ఇది కాదు నేను అమర్జీవి గారి గురించి మాట్లాడలా. నేను ఉదాహరణకి కులాల గురించి చాలా విస్తృతంగా మాట్లాడతాను, ఇబ్బంది లేకుండా మాట్లాడతాను. మా సోదరులు నాగబాబు గారిని అడగండి, మా ఇంట్లో ఎప్పుడు కూడా కుల ప్రస్తావన మాకు తెలియదు అసలు ఎప్పుడు. అలాంటి నేను కులాల గురించి మాట్లాడటం ఎంత నలిగిపోయాడు బిగినింగ్లో, అసలు ఎందుకు వచ్చాను పాలిటిక్స్ అనుకున్నాను. ఇప్పుడు కదా 2007, 2008లో అంటే మనం మానవత్వం అనుకున్న పెరిగిన వాళ్ళకి, సోషలిజం మైండ్ సెట్ ఉన్నవాడికి కులం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే దట్ ఈస్ అ స్టాక్ రియాలిటీ ఆఫ్ సొసైటీ. ఇది ఒక వాస్తవ దృక్పథం. ఇది అంటే మనకి అసమానతలు ఉన్నాయి. కొన్ని కులాలు అగ్రస్థానంలో ఉంటాయి, కొన్ని కులాలు వెనకబాటు స్థానంలో ఉంటాయి, కొన్ని వృత్తి కులాలు ఉంటాయి, వృత్తి కళలు వాటికి పరిమితం అయిపోయినాయి. అందుకని కులాలని నేను సమగ్రంగా స్టడీ చేశాను. స్టడీ చేసుకున్న తర్వాత అప్పుడు అవగాహన వచ్చి మాట్లాడాను. అందుకు నాకు ఇబ్బంది ఏముండదు. నేను ఒక కులం గురించి మాట్లాడుతున్నానంటే ఇంకో కులాన్ని ఎప్పుడు పెంచడం కాదు, ఇంకో కులాన్ని తక్కువ చేయడం కాదు, ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్నాను అంతే. అందుకని నేను ప్రత్యేకించి కులాల గురించి మాట్లాడేటప్పుడు మన పార్టీని ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. వాళ్ళ పేరు కూడా చెప్పడం పెద్ద నాకు ఇష్టం లేదు. అంటే అలాగే అంటే అలా అంటే ఆకు రౌడీలను సపోర్ట్ చేస్తాం మేము రౌడీజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీకి నాకు గుర్తించట్లేదు. ఒక రౌడీల సమూహంలాగా అనిపిస్తుంది ఒకసారి. సారీ టు సే, నా ఉద్దేశం అలాగే అలా చేయకూడదు కదా అంటారు. వాళ్ళు పొలిటికల్ పార్టీ అయితే మీరు పాలసీ విధానంలో మాట్లాడాలి. మీరు పాలసీ విధానం మీరు ఈ పాలసీ చేశారు, వచ్చాక మేము రద్దులు చేస్తాం. ఉదాహరణకి